మూసీ నది ఒక మురికి కూపంగా మారింది. దీన్ని అద్భుతంగా మార్చుకుందామా లేదా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. గంగా నది రివర్ ఫ్రంట్ను ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు. ఈరోజు ఢిల్లీలో రేఖా గుప్తా యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. నేను అడుగుతున్న మిత్రులను, నరేంద్ర మోడీలో గంగా నది ప్రక్షాళన జరుగుతాయి, యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది, ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది, గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు, యోగి చేసుకోవచ్చు, రేఖా గుప్తా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు? ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా అటు ప్రకాష్ గౌడ్ అయినా మహేందర్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈరోజు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. ఇవాళ రాజేంద్ర నగర్ అభివృద్ధి చెందితే ప్రకాష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది. ప్రజలు ఆయన కోటేశారు. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను బాగు చేయాలి, మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే? అందుకే ఈరోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం. గేట్వే ఆఫ్ ఢిల్లీ, ఈరోజు గేట్వే ఆఫ్ ముంబై ఉన్నది, హైదరాబాద్ కూడా గేట్వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈరోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం. 3 నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం. అందుకే ఈరోజు ఈ అభివృద్ధిలో కలిసి రండి. హైదరాబాదు నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి. ఈ రోజు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా? ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయింటే, ఫార్మా కంపెనీలు తేకపోయింటే ఇన్ని లక్షల మంది